ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి నడుము బిగించిన పవన్ కళ్యాణ్ తనకు వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించి పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జనవాణి జనసేన భరోసా పేరిట పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా అటవీ పర్యావరణ అంశాలతో పాటు ఇతర అంశాలపైన వచ్చిన ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి ఒక్కొక్కటిగా పరిశీలించి పరిష్కారాలపైన దృష్టి పెట్టారు. వెంకటగిరిలో బైక్లపై మహిళలను, వృద్ధులను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తున్న ముఠాలపైన వచ్చిన ఫిర్యాదుపై స్పందించి తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు గంటల వ్యవధిలో పోలీసు యంత్రాంగం స్పందించి ఆ ముఠాపై కేసు నమోదు చేశారు. ఆయనకు కేటాయించిన శాఖల పరిధిలోని అర్జీలను సంబంధిత అధికారులకు పంపిన డిప్యూటీ సీఎం తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. సార్, నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు a small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counselled. They are taken to police station and counselled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counselled and already given warning, and ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. మీరు ర్యాష్గా బట్టి స్పీడ్గా వెళ్ళినట్టున్నా లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. వీడియోలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకన్నా మీ అందరిని పిలిపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కాదు. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా పడిపోతా లేదు ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునేది ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా అడుగుతా ఉన్నది మీరు అంతా సంతాలు పెట్టుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా వాళ్ళకి భయం ఉన్నారు సార్. ఎప్పుడు చూడండి వాళ్ళు అంతా ఒక 10 మంది కాసినారు సార్. గాయక పిల్లకాయలు, మదర్శన పిల్లకాయలు, పైసల పిల్లకాయలు, వీళ్ళు ఒక బండి ఇవ్వడం, వాళ్ళ బండికి రావడం, ఆడపల్లి ఉంటే మీరు బయట చూసుకోండి సార్. ఆడపల్లి కాలేజీ పద్ధతి వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము అలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు వెంబడిస్తున్నారు సార్. నేను 4-5 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకొని పోయే వాళ్ళకి వీళ్ళు చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. వీళ్ళు ధీమా సార్, చిన్న ధీమాగా సార్ కూడా పంపిస్తా ఉన్నాము. ఇంకా వీళ్ళు లైన్ మూడో లైన్లోనే వెళ్తారు. వచ్చినట్టున్నా కానీ మీరు వాళ్ళు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను. అన్నీ చెప్తాను. చిన్న పెట్టెలు బైక్లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీకు ఎంత ఫోటోలు ఏమన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైడ్ నుంచి రండి. ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి.